ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? 5 to 6 మీకోసమే ఆరాధన. మీరందరూ ఆత్మీయ బలం పొంది ఆధ్యాత్మిక బలం పొంది క్షేమంగా దేవుని కృపలో నిలబడాలి, వాక్యం వినాలి, ప్రార్థించాలి, రక్షించబడాలి, యేసును అంగీకరించాలి, నిత్య జీవం పరలోకంలో చేర్చబడాలి, క్రీస్తుకు సమీపంగా రావాలి. యేసు రక్షకుడు, దేవుడు మనందరికీ ఒక రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఈ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయితే అనేకలు స్టార్ట్ అవుతాయి. కానీ నిజమైన రక్షకుడిని నశించిపోయే ఆత్మలు తెలుసుకోవాలండి. అందుకని రోజు మీతో చెప్తున్నాను, ఆత్మీయంగా పడిపోయిన మనం లేవాలి, ఉపదేశం ద్వారా బలం పొందాలి, క్రీస్తులో సమాధానపరచబడాలి. రెండో విషయం, ఏ కుటుంబంలో ఏ పోరాటాలు, ఏ ఆర్థిక సమస్యలు, ఏ మానసిక ఒత్తిళ్ళు, ఏ బంధకాలు మీ జీవితంలో దేవుడు తెంచుతాడు, విడిపిస్తాడు. వాటి గురించి వర్రీ కాకండి. మనం చేసే ప్రతి ప్రేయర్లో దేవుడు జవాబిస్తాడు. ఎందుకంటే 12 నీటి బొగ్గలు 70 ఈత చెట్లు, 12 గంపల బ్లెస్సింగ్ ఇచ్చినోడు చేయడా ఖచ్చితంగా నీ 7 రిక్వెస్ట్లకు అప్పుడే ఆన్సర్ వచ్చేసింది కదా, దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మీరు మాత్రం ప్రభుకు దగ్గరగా సమీపంగా ప్రార్థనలో, అభిషేకంలో, ఆరాధనలో ఉండాలి. దేవుని కొరకు ముందుకు సాగాలి. ఈ రోజు నుండి అనకాపల్లి సభలు ఈవినింగ్ నుండే మీరు ప్రార్థించండి, దేవుని వాక్యముని ధ్యానించండి. ఈ ఉదయకాల వాగ్దానాన్ని కొరకు ఎత్తిపట్టి ఆ మాటని దేవుడు రిలీజ్ అయిపోతున్న మాటని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అందరం చదువుకుందాం. చక్కటి మాట 124 కీర్తన 7వ వచనం. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటకాండ్ర ఊడి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడెను, మనం తప్పించుకొని ఉన్నాము. వేటకాండ్ర ఊడి నుండి తప్పించబడ్డాం, నీ ఉరి తెంపబడెను కదండి. చుట్టుకున్నది ఏదైనా పాపమైన, శాపమైన, రోగమైన, వ్యాధులైన, నిందలైన, గాయాలైన, బంధకములు అన్ని కట్లు తెంచబడ్డాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, కట్లు తెంచబడ్డాయి, ఉరి తెంపబడింది. దేవునికి ఇస్తున్న వాగ్దానం, ధైర్యంగా ఉండు. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం నీ బంధకాలు ఏంటి, నీ కట్లేంటి, నీ శోధనలేంటి, నీ కోర్టు కేసు, నీ మీద పెట్టిన కేసు కట్లు తెంచబడ్డాయి. నీ మీద భూ సంబంధమైన బంధకములు, నీ డబ్బు ఎవరు తీసుకుని నిద్ర పట్టకుండా దేవుడు వారికి చేయబోతున్నాడు. ఏ కట్లున్నాయో, సిగరెట్, ఒకవేళ డ్రింకింగ్, రకరకాల కట్లు మీ గృహాల్లో ఎవరికొన్నా, ఆ పాపపు కట్లు, శాపపు కట్లు, రోగపు కట్లు, నిందల కట్లు, చచ్చిపోతున్నాను, అయిపోయింది నా ప్రాణం అంటే దేవుడు తప్పించబోతున్నాడు. ఈ ఉదయకాలం వాగ్దానాన్ని ఎత్తి పట్టండి. ఊరి తెంపబడెను, నీ కట్లు తెంపబడెను. పక్షి తప్పించుకున్నట్లు నువ్వు తప్పించుకోబోతున్నావు. దేవుడు అట్టి కృప నీకు ఇవ్వబోతున్నాడు. ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి బంధకములు, నీ ప్రతి కట్లను, నీ మీద మోపిన ప్రతి భారమును దేవుడు తెంచివేసి ఉన్నాడు. ధైర్యంగా ఉండు. అందుకని ఈరోజు వాగ్దానం ఇస్తున్న దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి, అవును ఇది నాకే ప్రభు, నాతో మాట్లాడుతున్నావు, నేను రిసీవ్ చేసుకున్నానని విశ్వాసం ఉంచండి. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని అందరూ కూడా దేవుని స్తుతించండి. నీ దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ప్రతి పాపపు కట్లు, నీ శాపపు కట్లు, నీ రోగపు కట్లు అది తెంపబడింది. అందుకని నీ శోధన, బాధ, నింద, గాయం అనే కట్లు తెంపబడ్డాయి. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. ప్రభు అంటే నీ ప్రతి కట్లను నేను తెంచి ఉన్నాను. ఈరోజు వాగ్దానం, నీ కట్లన్నిటినీ నేను తెంచి ఉన్నాను. ఇదే, ఇంతే సింపుల్గా చెప్తున్నా, నీ కట్లన్నీ నేను తెంచి ఉన్నాను. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయం ప్రతి బిడ్డని మీరు లేవనెత్తండి. ఆధ్యాత్మికంగా, మానసికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, సేవాపరంగా, గర్భఫల విషయంలో, భూ సంబంధమైన విషయంలో, కోర్టు కేసుల విషయంలో, ఆర్థిక విషయాల్లో ప్రతి కట్లు తెగిపోవాలి యేసునామములో. ఏ ఇంట్లో రోగ, వ్యాధి, నింద, గాయమునే విడుదల కలగాలి. ఇతర దేశాలు మా ప్రియులను రక్షించి వారిని సెటిల్ చేసి వారి బంధకాలను తెచ్చి వారి కుటుంబాలకు తోడుకుండండి. భారతదేశంలో మా ప్రియులందరినీ రక్షించి మా దేశ నాయకులు, పెద్దలు, సమాధాన పరిపాలన, మత సామరస్యము నీ కృప మా దేశ ప్రజలపై, మా అందరిపై ఉండును గాక. క్రైస్తవ సమాజాన్ని ఉజ్జీవింపజేసి సంఘాల్లో విశ్వాసం, సేవకుల్లో బలము, అభిషేకము, కట్లు తెంచబడి వారు ఐక్యతగా ముందుకు సాగాలి. అయ్యా, కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి కట్లు, ఏ శత్రువు లేచిందో ఆ కట్లని తెంపబడిన ఆయన నీ కార్యములు సమృద్ధిగా జరుగును గాక. బెల్లంపల్లి ప్రాంగణం, ప్రామిసినెంట్ ప్రాంగణం చుట్టూ నీ దూతల సన్నిధి, లైవ్ చూస్తున్న, వాగ్దానాలు వింటున్న ప్రతి బిడ్డ చుట్టూ నీ దూతల సన్నిధి కాపుదల, వారు వెళ్తుండగా వస్తుండగా నీ కాపుదల, స్కూల్కి వెళ్తున్న బిడ్డల చుట్టూ జ్ఞానము, ఆరోగ్యము, కాపుదల. ఎవరైనా సిక్కుంటే ఇప్పుడే స్వస్థత, గర్భాలు తెరవబడ్డం, గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు, నాయన ప్రతి బంధకములు తెంచి దీవించమని మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా వారు గొప్పవారు కావాలి, వర్ధల చేయండి. ఏ ఇంట్లో శోధనలు ఉన్నాయో తొలగించి కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించండి. అంతేకాక బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ కృపలో ఎదిగి వారు వర్ధిల్లును గాక. ఈరోజు విన్నపములన్నిటికీ జవాబు, ఇంకా మా దేశంలో, మా ప్రపంచంలో రక్షణ కార్యం జరిగించి
ప్రతి సేవకులకి, సంఘాలకి, విశ్వాసులకి, ఆత్మీయులకి ఏ దైవజనులను సిక్కుంటే ముట్టండి, ఏ దైవజనులు సిక్కుంటే ముట్టండి. ఎవరైనా వారి బిడ్డల మాట వినకపోతే దైవజనుల పిల్లల్ని మీరు కాపాడి కంచి వేసి శత్రు నుంచి విడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరి ప్రతి ఉదయం 5 నుంచి 6 ఈవినింగ్ లైవ్ మిస్ చేసుకోకండి. ఈరోజు అనకాపల్లి సభలు, వైజాగ్ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల వారు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం, మరి అద్భుతంగా ఈ మీటింగ్స్ ఈవినింగ్ 5 గంటలకే ప్రారంభం. మీరు లేట్ వస్తే కుదరదు, ఖచ్చితంగా ఎవరైనా కానీ త్వరగానే రావాలి. ప్రారంభం 10 గంటల లోపే ముగింపు అయిపోతుంది. లైవ్ చూస్తున్న వారు చూడాలి, దూర దూర రాష్ట్రాల్లో ఉన్నవారు, చుట్టుపక్కల వారందరి మీటింగ్స్లో పాల్గొనండి, ప్రార్థించండి. అతిశక్తివంతంగా జరుగులాగిన ఆత్మీయ బలం, ఆత్మాభిషేకంతో ఈ సభలు ముగించుకొని ప్రభు కొరకు నిలబడదాం. దేవుడిని అందరినీ దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.